స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. శాంతి భద్రతల కోసం విధి నిర్వహణలో తమ ప్రాణాలను పోగొట్టుకున్నటువంటి వీరులకు మన సంస్మరణను తెలియజేస్తూ వారి సేవల్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు అమరవీరుల దినోత్సవాన్ని, వారి సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. వారి సేవలు ఎప్పుడూ కూడా కొనియాడబడతాయని చెప్పి మరొకసారి మనం తెలియజేసుకుంటున్నాం. శాంతి భద్రతల్లో దేశం చుట్టూ ఒక విభాగం ఉంటే దేశం లోపల ఒక విభాగం నిలబడి ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు అంటే పోలీస్ సిబ్బంది యొక్క సేవలు ఎంత గొప్పగా ఉన్నాయనేటువంటిది మనం గుర్తించవచ్చు. ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండేటువంటి ఒక ప్రధానమైనటువంటి శాఖ పోలీస్ శాఖ. తమ ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసి కూడా వారు ప్రజల యొక్క రక్షణ తమ లక్ష్యంగా పెట్టుకొని సేవలందిస్తూ ఆ విధి నిర్వహణలో భాగంగా తమ ప్రాణాలను పోగొట్టుకున్నటువంటి వారికి, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. ఈ అమరవీరుల సంస్మరణాన్ని మనం ప్రతి సంవత్సరం ఈ అక్టోబర్ 21న నిర్వహించుకుంటున్నాం. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకు టెక్నాలజీ ఏజ్ నడుస్తోంది. గతంలో లాగా మనం పూర్తి స్థాయిలో వివరాలు సేకరించలేనటువంటి పరిస్థితి లేదు. మనం పూర్తి స్థాయి సమాచారాన్ని ఏ మారుమూల నుంచైనా కూడా సంగ్రహించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఈరోజు మన రాష్ట్రానికి, మన జిల్లాకి కూడా అందుబాటులోకి వచ్చింది. కాబట్టి మనం కూడా టెక్నాలజీని వాడుకుంటూ శాంతి భద్రతల పరిరక్షణలో ఇన్సిడెంట్ జరగక ముందే పసిగట్టగలిగే విధానాన్ని, అదేవిధంగా విధి నిర్వహణలో తమ ప్రాణాలను పోగొట్టుకున్నటువంటి వీరులకు మన సంస్మరణను తెలియజేస్తూ వారి సేవల్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు అమరవీరుల దినోత్సవాన్ని, వారి సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. వారి సేవలు ఎప్పుడూ కూడా కొనియాడబడతాయని చెప్పి మరొకసారి మనం తెలియజేసుకుంటున్నాం. శాంతి భద్రతల్లో దేశం చుట్టూ ఒక విభాగం ఉంటే దేశం లోపల ఒక విభాగం నిలబడి ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు అంటే పోలీస్ సిబ్బంది యొక్క సేవలు ఎంత గొప్పగా ఉన్నాయనేటువంటిది మనం గుర్తించవచ్చు. ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండేటువంటి ఒక ప్రధానమైనటువంటి శాఖ పోలీస్ శాఖ. తమ ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసి కూడా వారు ప్రజల యొక్క రక్షణ తమ లక్ష్యంగా పెట్టుకొని సేవలందిస్తూ ఆ విధి నిర్వహణలో భాగంగా తమ ప్రాణాలను పోగొట్టుకున్నటువంటి వారికి, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. పోలీస్ అమరవీరుల దినోత్సవం, పోలీస్ కమెమరేషన్ డే ప్రతి ఏటా అక్టోబర్ 21 దేశవ్యాప్తంగా భారతదేశ పోలీసు అలాగే
ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఘనంగా అమరవీరుల వారి యొక్క త్యాగాలను స్మరించుకుంటూ మైక్ లేదు మరి చైనీస్ దళాలతో పోరాడి 10 మంది పోలీస్ సిబ్బంది ఆనాడు వీరమరణం పొందడం జరిగింది. వారి యొక్క లడఖ్లో క్రిమేట్ చేయడం జరిగింది. అక్కడ ఒక స్మృతివనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఏటా పోలీస్ సిబ్బంది అంటే అన్ని వింగ్స్ నుంచి ఈ హాట్ స్ప్రింగ్స్ అంటారు లడఖ్లో, అక్కడికి ఒక యాత్ర ప్రతి సంవత్సరం కూడా ఆల్ ఇండియా ఒక పోలీస్ కంటింజెంట్ ఒక యాత్ర అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అందరం కూడా గుర్తించాల్సింది, ముఖ్యంగా మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు తెలియాల్సిన విషయాలు ఏంటంటే, గుర్తు చేసుకోవాల్సినవి, మరి పోలీస్ యొక్క పాత్ర ఏంటి, ఈ భారతదేశంలో మరి స్వతంత్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు పోలీస్ యొక్క రోల్ ఏంటి సొసైటీలో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఎన్నో మంచి పనులు చేసినా కూడా ఒకటి అరా చెడ్డ పనులను ఆర్ చెడు అక్కడక్కడ సంఘటనలు జరగడం వలన దాన్నే పోలీసు యొక్క ఇమేజ్గా చిత్రించబడుతూ ఒక బ్యాడ్ ఇమేజ్గా సొసైటీలో చాలా మంది క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.